కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. రేప్ అండ్ మర్డర్ ఘటనలో ఎవిడెన్స్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తారుమారు చేశారని సిబిఐ తెలిపింది. క్రైమ్ సీన్ ను మార్చేసి బాధిత కుటుంబాన్ని తప్పుదోవ పట్టించారని రిపోర్టులో చెప్పింది. సిబిఐ రిపోర్టును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పశ్చిమ బెంగాల్ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. ఘటనా స్థలిని ఎందుకు సీల్ చేయలేదని ప్రశ్నించింది. ఇక మరోవైపు వైద్యులు ఆందోళన విరమించి తిరిగి విధుల్లో చేరాలని సూచించింది సుప్రీంకోర్టు. ధర్నాలో పాల్గొన్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని భరోసానిచ్చింది. వైద్యులు వారి డ్యూటీలు చేయకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది. ఇక ఆర్చికర్ కాలేజ్ దాడిపై కూడా సుప్రీంకోర్టులో నివేదికను సమర్పించింది పశ్చిమ బెంగాల్ పోలీస్ టీం. కోల్కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. రేప్ అండ్ మర్డర్ ఘటనలో ఎవిడెన్స్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు తారుమారు చేశారని సిబిఐ తెలిపింది. క్రైమ్ సీన్ ను మార్చేసి బాధిత కుటుంబాన్ని తప్పుదోవ పట్టించారని రిపోర్టులో చెప్పింది. సిబిఐ రిపోర్టును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పశ్చిమ బెంగాల్ పోలీసులపై అసహనం వ్యక్తం చేసింది. ఘటనా స్థలిని ఎందుకు సీల్ చేయలేదని ప్రశ్నించింది. ఇక మరోవైపు ఆందోళన విరమించి వైద్యులు విధుల్లో చేరాలని సూచించింది సుప్రీంకోర్టు. ధర్నాలో పాల్గొన్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుండా చూసుకుంటామని భరోసానిచ్చింది. వైద్యులు వారి డ్యూటీలు చేయకపోతే రోగులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది. ఇక ఆర్చికర్ కాలేజ్ దాడిపై కూడా సుప్రీంకోర్టులో నివేదికను సమర్పించారు పశ్చిమ బెంగాల్ పోలీసులు.